షిప్లను మార్చాలి మార్చాలి ఇంటర్మీడియట్ టైమింగ్స్ ని మార్చాలి ఇంటర్మీడియట్ టైమింగ్స్ ని పెట్టాలి ఇంటర్మీడియట్ లో పీఈటీ పీరియడ్లను పెట్టాలి ఇంటర్మీడియట్ లో పీఈటీ పీరియడ్లను. ఈరోజు యావత్ నెల్లూరు మొత్తం విద్యార్థి లోకం కన్నెర్ర చేసి ఈరోజు కడుపు మండి ఆకలి కేకలతో ఈరోజు కలెక్టర్ ఆఫీస్ దగ్గరికి ధర్నాకు రావడం జరిగింది. సో ఈ యొక్క ధర్నా సారాంశం, అయ్యా విద్యాశాఖ మంత్రి గారు, నేను విద్యాశాఖ తీసుకున్నప్పటి నుంచి విద్యలో ప్రమాణాలు పెంచుతానని చెప్పేసి ప్రలోభాలు పలికినటువంటి మీరు ఈ రోజు ఏ రంగం విద్యార్థులకి మీరు న్యాయం చేశారని చెప్పేసి మేము అడుగుతా ఉన్నాం. ముఖ్యంగా స్కూళ్ళకి సంబంధించి ఈ రోజు టెక్నో ఒలింపియాడ్ స్కూళ్ళకు ముందు ముద్దు పేర్లు పెట్టుకుని లక్షల కోట్ల రూపాయల పేద విద్యార్థుల తల్లిదండ్రుల శ్రమను అక్షరాలు అమ్ముకుంటూ లక్షలకి వారి తల్లిదండ్రుల శ్రమను దోచుకొని తింటుందా మీరు పట్టించుకోవడం లేదు. ఈ రోజు జూనియర్ కాలేజీలు మెయిన్స్ నీటి పేరుతో ఉదయం 9 నుంచి సాయంత్రం 5 దాకా ఉండాల్సిన కాలేజీల్ని ఉదయం 7 నుంచి రాత్రి 10 దాకా నడుపుతున్నా కూడా మీరు చూడడం పరిస్థితి లేదు. అదే పద్ధతిలో ఈ రోజు డిగ్రీ సంబంధించి రీయింబర్స్మెంట్ విడుదల చేయలేదు. అదేవిధంగా పీజీ విద్యార్థులకు సంబంధించి అసలు రీయింబర్స్మెంట్ ఎత్తేసిన ఘనత మీ ప్రభుత్వానికి దక్కింది. అయ్యా మీరు పాదయాత్రలు అన్నారు, నేను చెప్తాను, నేను చేస్తాను, విద్యార్థులు అండగా ఉంటాను అని, కానీ ఎక్కడా కూడా మీకు మాకు కనిపించడం లేదు. మీరు విద్యాశాఖ మంత్రిగా పూర్తిగా ఈ రాష్ట్రంలో ఫెయిల్యూర్ అయిన మంత్రిగా మేము అభివర్ణిస్తా ఉన్నాం. మీరు విద్యాశాఖకు రాజీనామా చేసుకోండి. విద్యాశాఖ మంత్రిగా మీరు ప్రమాణ స్వీకారం చేసుకొని మీరు డల్హౌస్ తిరుగుతారు, ఢిల్లీ తిరుగుతారు, అమెరికాకి వెళ్తారు, మీ ఇష్టం అండి. కానీ ఆంధ్ర రాష్ట్రంలో విద్యార్థుల సమస్యల పరిష్కారం చేయలేనటువంటి మీరు ఈ ఆంధ్ర రాష్ట్ర విద్యాశాఖ మంత్రిగా ఉండడానికి అర్హులు కాదని ఈ ఏఐఎస్ఎఫ్ గా మేము మీకు తెలియజేస్తా ఉన్నాము. ఖచ్చితంగా విద్యాశాఖ మంత్రిగా రాజీనామా చేయాలా, లేకపోతే ఖచ్చితంగా మీ యొక్క క్యాంపు కార్యాలయం సరే ముట్టడి చేస్తామని ఏఐఎస్ఎఫ్ గా మేము ఈ రాష్ట్ర ప్రభుత్వానికి విద్యాశాఖ మంత్రి గారికి హెచ్చరికలు తెలియజేస్తా ఉన్నాం.